హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, రాగి ముద్దకి చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక పెన్నం తీసుకోవాలండి. పెన్నంలోకి ఒక హాఫ్ గెరిటంత ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లంతా ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు తెల్లగడ్డలు ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. పొట్టు తీసి వేసుకున్నాను. బాగా ఇవి ఫ్రై చేసుకుంటాము. బాగా గమ్మగమ్మ వాసన వస్తుందండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం. ఇవన్నీ కానీ మంచిగా ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇట్లా కప్పులో తీసి పెట్టుకున్నామండి. అదే పెనంలోకి పచ్చిమిరపకాయలు, బెండకాయలు వేసుకుంటాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయండి ఇట్లా. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. అదే పెనంలోకి ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసి టమాటాలు వేసుకుంటాము. 2 టమాటాలు కట్ చేసి పెట్టున్నాను. ఇవి బాగా ఫ్రై చేసి తీసుకుంటాం. ఇప్పుడు రోట్లోకి ధనియాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు వేయించి ఉంచుకున్నాం కదా, అది వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు బాగా వేయించుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేసి దంచుకుంటాము. బాగా ఇట్లా దంచుకున్నామండి. ఇప్పుడు చింతపండు తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, అది వేసుకుంటాం. రోటి పచ్చడి కాబట్టి కొంచెం పుల్లంగా కారంగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోకి మనం వేయించుకున్న టమాటాలు కానీ వేసేసుకుంటాం. ఉప్పు రుచికి సరిపడా, బాగా టమాటాలు అంతా బాగా మెదిగేదాకా ఇట్లా దంచుకుంటామండి. మరి మెత్తగా అవసరం లేదండి. ఇది కచ్చా పచ్చాగా ఉంటేనే రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాము. రోల్ చిన్నది కాబట్టి ప్లేట్లోకి పెట్టుకుంటున్నానండి. రోల్ పెద్దదైతే అట్నే వేసి దంచుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలు వేసి దంచుకుంటాం. బాగా ఇట్లా కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నామండి. ఇది బెండకాయ బంక ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఇట్లా మెత్తగా దంచుకోవాలి. ఎర్రగడ్డగానే దంచుకున్నామండి. ఇప్పుడు మనం దంచుకున్న ఇదంతా మళ్ళీ వేసేసుకుంటాము. చట్నీ అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా దంచుకుంటామండి. ఇప్పుడు అది రోల్ చిన్నది కాబట్టి ఇట్లా వేస్తున్నాను. మొత్తం ఇట్లా కలిసేలాగా మంచిగా దంచుకున్నాము.
ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసి దంచుకున్నామంటే ఇంకా చట్నీకి మంచిగా వాసన చాలా బాగుంటుంది. ధనియాలు వేసుకున్నామండి, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఉంది కాబట్టి నేను వేసి దంచుతున్నానండి, చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి, గిన్నెలోకి తీసుకుంటాము. నాకైతే ఇట్లా కచ్చాపచ్చగానే ఇష్టం అండి. మీరు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం బాగా దంచుకోవచ్చు. టేస్టీ టేస్టీ బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం లేక తింటున్నానండి నేను. అన్నం తీసుకొని రోటి పచ్చడి బెండకాయ వేసుకొని తింటుంటే చాలా బాగుందండి. మీరు ఇట్లనే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.